తెలుగు హీరోలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదు, ఏకంగా జపాన్లో కూడా క్రేజ్ వచ్చేసింది. అందుకే రెబల్ స్టార్ ఏకంగా జాపనీస్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యంగ్ టైగర్ కూడా జపాన్లో మాట్లాడాల్సిన సమయం వచ్చేసింది. ఏంటి ఎన్టీఆర్ కు తెలుగు, హిందీ, తమిళం, కన్నడంతో పాటు జపనీస్ కూడా వచ్చా అని ఆశ్చర్యపోకండి. ఇది శాంపిల్ మాత్రమే. తనదైన టాలెంట్ తో సర్ప్రైజ్ చేయడం ఎన్టీఆర్ తన కెరీర్ బిగినింగ్ నుంచి చేస్తోన్న పని. ఇది రాజమౌళి చేసిన మ్యాజిక్. అతను తెరకెక్కించిన సినిమాల వల్లే తారక్, రామ్ చరణ్, ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు జపాన్ కూడా నేర్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచమంతా అభిమానం ఘనంగా పెరిగేలా చేసింది. త్వరలో కల్కి జపాన్ లో రిలీజ్ అవుతోంది. నిజానికి అక్కడికి వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేయాలి. కానీ కాలి గాయం కారణంగా ప్రభాస్ కు కుదరడం లేదు. అందుకే ఈ వీడియోను రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రం జపాన్ కు ఫ్లైట్స్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే దేవర ఇప్పుడు జపాన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. మార్చిలో భారీ ఎత్తున విడుదల కానుంది. అందుకే ఎన్టీఆర్ కూడా మరోసారి జపాన్ లో ప్రమోషన్ కోసం వెళ్లబోతున్నాడు.